హాయ్ అండి, టిఫిన్స్లోకి నెల రోజుల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. అలాగే 100 గ్రాములు మినపగుళ్ళని వేసుకొని ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మినపగుళ్ళు సగం వేగినాక ఇందులో ఒక 50 గ్రాముల అల్లం అండి బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అల్లం అనేది ఎర్రగా వేగనివ్వాలండి. మినపగుళ్ళతో పాటు వేగిపోతుంది, ఎర్రగా వేగాలండి. అల్లం ఇలా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులోని కారం తగినంత ఎండుమిర్చిని వేసుకోవాలండి. 20 గ్రాముల వరకు ఎండుమిర్చి పడతాయి. అలాగే 2 రెమ్మలు కరివేపాకుని వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి అనేది మాడిపోకూడదండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే ఇది చింతపండు అండి, ఒక 25 గ్రాములు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలండి. అలాగే బెల్లం అండి, ఒక 50 గ్రాముల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఉప్పు అండి, ఇక్కడ 2 టీ స్పూన్లు ఉప్పు అండి. గ్రాముల్లో అయితే 20 గ్రాముల వరకు ఉప్పుని వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఈ విధంగా మిక్సీ పట్టించుకొని పచ్చడి అనేది బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి అనేది పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పోపు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని పోపు అంతటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన పోపుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవడమేనండి. పోపులో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లోని నెల రోజులు నిల్వ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి ఆయిల్ వేసుకోవడం వల్ల. ఈ విధంగా పోపు అంతటిని వేసుకొని పచ్చడి అంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.